సో నేను ఫస్ట్ టైం మా అమ్మకు కూడా చెప్పలేదు, ఇల్లు కొన్న తర్వాత కట్టిస్తున్న తర్వాత కూడా చెప్పలేదు. సో ఒక రోజు తీసుకొచ్చి సడన్ సర్ప్రైజ్ చేసా అంతే. మా అమ్మ షాక్, ఎప్పుడు చేసావు ఇదంతా? సో నేను ప్రతి ఒక్క రూపాయికి జాగ్రత్తగా ఉంటా. మా అమ్మ అంటూ ఉంటది, ప్రతి ఒక్క రూపాయికి జాగ్రత్తగా ఉంటాడు ప్రతి ఒక్క ఇది. సో అప్పుడు తెలిసింది నేను ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉంటాను నేను. ఇప్పటికి కూడా ఎవ్రీ రూపాయి నా దృష్టిలో పెద్ద డబ్బులా నేను చూస్తున్నాను. ఆ రోజు ఇంటి ఓపెనింగ్ కూడా చాలా మంది ప్రముఖులు వచ్చారు. నిజంగా అది నా లైఫ్ లో అవునవును నేను అనుకోంది, ఊహించలేంది, నేను పిలిచిందే చాలా తక్కువ మందిని. అవునవును. ఎందుకంటే అన్ని దృష్టిలో ఉంచుకొని చాలా అరుదుగా తక్కువ మంది, అంటే బ్రహ్మానందం గారు రావడం, మనం ఎంతో మందిని పిలుస్తాం కానీ ప్రతి ఒక్క వ్యక్తి తన విలువైన సమయాన్ని మనకు కేటాయిస్తారనుకోవటం చాలా అది తప్పు. సో ఆ టైం నాకు చాలా ఆనంద క్షణం, నేను జీవితంలో మర్చిపోలేని క్షణం. నా ఇంటికి ఇంత అంటే నాకు ధైర్యం, నన్ను ఇష్టపడే వాళ్ళకి ఆనందం, నన్ను చూసి ఈర్ష్యపడే వాళ్ళకి ఒక అనుభవం లాంటి క్షణం అది. రాకేష్ ఇంతమంది, నాకు చాలా మంది ఉంటారు, నన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది మూర్ఖులకు తెలియదేమో కానీ నన్ను చాలా ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎక్కడ కూడా భజన చెయ్యను. మెయిన్ ఏంటంటే భజన అసలు నాకు అలవాట్లేదు, పదం వాడడానికి కూడా చాలా ధైర్యంగా. భజన బేసికలీ చేసే వ్యక్తిని కాదు, ఎవరి కాళ్ళకి దండం పెట్టే వ్యక్తిని అసలు కాదు. సో నా వ్యక్తిత్వాన్ని, నా కష్టాన్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా ఏదో నేను వెళ్ళి ఇచ్చాను, బ్రహ్మానందంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. ఒక తోటి కమిడియన్ ఇల్లు కట్టుకుంటుంటే, ఒక కన్న తల్లి, ఒక కొడుకు గనక ఇల్లు కట్టుకుంటే కన్న తండ్రి ఆనందం ఎలా ఉంటుందో, ఒక తోటి కమిడియన్ ఇల్లు కట్టుకుంటే అంత ఆనందపడ్డారు ఆయన. కన్న తండ్రి ఆనందం ఆయన కళ్ళల్లో నేను చూశాను. ఆయన ఆ రోజు షూటింగ్ లో ఉన్నారు, తీసుకెళ్ళి షూటింగ్ లో ఉంటే మధ్యలో చెప్పేసి, ఒక నిమిషం నాకు ఒక అరగంట టైం కావాలి, రాకేష్ గారి గృహప్రవేశం అని చెప్పొచ్చారు ఆయన. సూపర్. సాయి గారు అని ఉంటారు, నాగబాబు గారు, సాయి గారు అని అంటారు, నాగబాబు సార్ దగ్గర ఉంటారు సాయి గారు అని. సో ఆయన చెప్పారనమాట, షూటింగ్ మధ్యలో ఉంటే రాకేష్ గారి గృహప్రవేశానికి వెళ్ళాలి అనేసి వచ్చారు ఆయన. ఆలీ అన్నయ్య, వేణుమాధవ్ అన్నయ్య, రాని కమిడియన్ లేదండి, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, వేణుమాధవ్ గారు, సీనియర్ యాక్టర్ రాళ్లపల్లి గారు, ఆయన నాకు పెద్ద దిక్కు, నాకు గాడ్ ఫాదర్, నా తండ్రి, నా గురువు, అన్ని ఆయనే మొదటిగా వచ్చింది. ఆయన ధైర్యం, ఆయనే అన్నారు ముందు ఇల్లు కట్టుకుంటున్నావు చాలా ధైర్యంగా, చాలా ఇదిగా చెయ్యి అని ఆయనే నన్ను ప్రోత్సహించిన క్షణాలు ఉన్నాయి. ఆయన మీదకి మీకు ఎంత ప్రేమ అనేది నేను ఒక వీడియో చూసాను. ఆయన హాస్పిటల్ దగ్గర బయట, అంటే జస్ట్ హాస్పిటల్లో ఇలాగా ఆయన కాలం చెందారని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో, మీరు జస్ట్ అక్కడ కూర్చొని ఒక చిన్నపిల్లలాగా ఏడ్ చేస్తున్నారు. అయిపోయింది, చాలా ఎమోషన్. అంటే ఆయన నేను చాలా ఆనందపడిన క్షణాలు ఉన్నాయి చిన్నపిల్లల్లాగా. అంటే మేము బాబాయ్ హోటల్ ఒక షో చేస్తున్నాం. సో ఆ షోలో ప్రతిరోజు నేను ఆయనతో పొద్దునే కలవడం, పొద్దునే ఇద్దరం కలిసి ఒక కారులో వెళ్ళడం, సరదాగా మా ఎన్నో విషయాలు ఎన్నో విషయాల్ని పంచుకోవడం. ఆయన ఏజ్ మర్చిపోయి, నా ఏజ్ మర్చిపోయి, ఆయన ఏజ్ లోకి నేను వెళ్ళి, నా ఏజ్ లోకి ఆయన వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆయన ఇంటికి పెద్ద దిక్కుగా రాని కమిడియన్ లేదండి. శ్రీనివాస్ రెడ్డి అనే దగ్గర నుంచి ధనరాజ్ అన్న వరకు, వేణన్న వరకు, జబర్దస్త్ టీమ్ అటు. ధనరాజ్ అన్న అయితే చెప్పకూడదు పాపం, ఆ రోజు ఆ అన్నయ్యకి కాళ్ళు నొప్పులు, కిందకి పైకి. ఎందుకంటే నా ఫ్యామిలీలో నాకు పెద్ద అన్నయ్య, అంటే మరి ఇంకా నా తమ్ముడు గృహప్రవేశం అంటే ఇంకా ఆయనదే హడావిడి ఉంటది. అందరిని ఆయనే రిసీవ్ చేసుకోవడం, పైకి కిందకి, పాపం పైకి కిందకి తిరగలేని ఆ రోజు నిజంగా అలిసిపోయాడు. రాత్రి భోంచేద్దాం అంటే కూడా వద్దురా ఆయన, అలిసిపోయాను, పడుకున్న రోజులు పాపం ఆయన. సో రాని కమిడియన్ లేదండి, పెద్ద